హలో అండి. ఇవేమో మా అమ్మ పంపించిన వస్తువులలో నిన్న కొన్ని చూపించాను. ఈరోజు కొన్ని చూపిస్తున్నాను. ఫస్ట్ ఏమో ఇప్పుడు పెసలు తీస్తున్నానండి. ఇవి ఎండలో ఎండబెట్టి వేపి అవి పంపించింది. ఇదేమో బాలామృతం అంటండి. ఇవి స్వీట్లు చేసుకోవచ్చంట. నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అన్నీ నేను మ్యాక్సిమం బాలామృతంతో చేసే స్వీట్లే ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని ఎలాగైనా ఖాళీ చేసేయాలి, వేస్ట్ చేయకూడదు కదా, అందుకే. ఇప్పుడు చూపించేది అయితే సున్నెండ్ల పిండి అండి. ఈ సున్నెండ్ల పిండి పంచదారతో చేసిందండి. మ్యాక్సిమం నేను పిల్లలకి బెల్లంతో చేసే పెడతాను, కానీ ఈసారి పంచదారతో వచ్చింది. సో ఇప్పుడు లేదండి. ఇది ఫామ్లో నుంచి మునక్కాయలు, మునగాకు, కొత్తిమీర తెచ్చుకున్నానండి. ఇదేమో నిమ్మకాయ పచ్చడి పిల్లల కోసమే, అది కూడా మేము తినం ఎక్కువ. నెక్స్ట్ ఇదేమో నెయ్యి అండి. ఇది సున్నెండ్ల పిండి కలుపుకోవడానికని నెయ్యి కూడా ఇచ్చేసింది. అండ్ ఇది పాలగుండ అండి, శ్రీకాకుళం ఫేమస్. ఇది చలవ చేయడానికి మంచిదంట. ఇది ఒక గ్లాస్ నీళ్ళల్లో పోసుకొని తాగితే వేడి తగ్గుతుందంట. మా వదిన పంపించారు. ఇదేమో స్వీట్లు కూడా చేయొచ్చండి, ట్రై చేయాలి నెక్స్ట్. ఇది మెంతిపొడి అండి, మెంతిపొడి అండ్ గార్లిక్ వేసిన పొడి. ఆవకాయ పెట్టుకుంటే కావాల్సి వస్తుందని తెచ్చుకున్నాను. ఇంకోటి ఇది వచ్చేసి గీ ప్యాకెట్, విజయ నెయ్యి, విజయవాడ నుంచి వచ్చింది. ఇదేమో కొంచెం ఎవరో మామిడికాయ పచ్చడి ఇచ్చారంట, ఆవకాయ తెచ్చింది. నూనె చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవడానికి టైం పడుతుంది అండ్ డబ్బాలు కూడా వెతుక్కోవాలి. అంతే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.